సమ్మక్క సారక్క జాతరలో వచ్చేటటువంటి ఈ బంగారాన్ని తీసుకోవడం కోసం స్వీకరించడం కోసం కనిపించేటువంటి ఈ వాలంటీర్లే ఒక పెద్ద ఎత్తున ఉంటారు. జాతర మొత్తంలో సపరేట్గా వాలంటీర్స్ ఉంటే కేవలం ఈ బంగారం స్వీకరించడానికి వచ్చిన బంగారాన్ని వాటిని తరలించడానికి కోసం ఉండేటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఇది. సో అమ్మవారికి సమర్పించిన తర్వాత గద్దె నుంచి బంగారాన్ని స్వీకరించిన తర్వాత కానుకలను సమర్పించిన భక్తులని రిటర్న్గా తీసుకుంటూ కంటిన్యూషన్లో ఒక ప్రాసెస్ ద్వారా 24/7 వివిధ షిఫ్ట్లో బంగారం సంబంధించిన వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుర్రంపేట. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి సంబంధించిన కానుకలు? మీరు సేవలో ఉన్నారు కదా. మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు మంచిగా అయితే మాకు మంచి అవుతుంది, మా పిల్లలకి అందరికి మంచి అవుతుంది. మంచిగా అవుతుంది అమ్మవారు. ప్రతిసారి వస్తాం, మంచిగా అవుతుంది అమ్మవారు. చూస్తే దాని భక్తి వాటి మేము ఎప్పటికి వస్తాం. అమ్మవారితోనే మంచిగా భక్తి మేము. రోజు ఎన్ని ఇట్లా తీసుకుంటారు? ఎన్ని కానుకలు బెల్లం మన బెల్లం పోకుండా ఎంతో భక్తులకు బెల్లం ఇట్లా వస్తాం. ఎన్ని ట్రాక్టర్లు నింటే రోజు 4-5 ఉంటుంది. 5-6 అయితే మంచిగా. కానుకలు సమర్పించిన తర్వాత మీ చేతుల నుంచి బంగారం అవుతుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తారు మీరు? సార్ మా పసరా సార్. బంగారం మీ చేతుల నుంచి పోతుంటుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్, సంతోషం అనిపిస్తుంది. అమ్మవారి సేవ చేయడంలో మాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్. చాలా బాగుంటుంది సార్. వాళ్ళు చూస్తుంటే వాళ్ళ కానుకలు వాళ్ళ ఎత్తు బంగారం పెట్టడం మంచి అనిపిస్తుంది. నా పేరు అశోక్. ప్రతి జాతరకి చేస్తాం సార్. సారలమ్మ ప్రధాన ఆలయంలో పూజారులుగా కోయ జాతికి సంబంధించినటువంటి వాళ్ళే ఆనవాయితీగా పూజారులుగా ఉంటూ వస్తున్నారు. మనతో పాటు సమ్మక్క సారలమ్మ సంబంధించినటువంటి పూజారులు అటు రమేష్ గారు అట్లే వంశీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, అనుభవాలు తెలుసుకుందాం. ముఖ్యంగా జాతరలో ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చిన సమయంలో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కానుకగా నిలవిత బంగారాన్ని సమర్పిస్తారు. ఆ ఆనవాయితీ ఎప్పటి నుంచి జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. చెప్పండి రమేష్ గారు. బంగారానికి వెనుక ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాశస్త్యం ఏంటి? బంగారం అంటే ఇప్పుడు మనం మామూలుగా బెల్లం అని కొలుస్తాము. అమ్మవారికి ఏదైతే నైవేద్యంగా పెట్టుకుంటామో అది బంగారం అంటే బెల్లం రూపంలో బంగారంగా, అంటే అందరూ పేదలు ధనికులు లేకుండా అంటే బెల్లంని మేము బంగారంగా పేరు నామకరణం చేసేసి మేము పెట్టిస్తామండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇది? ఈ ఆనవాయితీ అమ్మవారు వెలిసినప్పటి నుంచి, మేము కొలిసేటప్పటి నుంచి, తాత ముత్తాతల అప్పటి నుంచి కూడా మీకు ఆ ఆనవాయితీ అట్లనే కొనసాగుతుందండి.